అమెరికాలో చదువు అంటే చాలా మందికి మోజు. అమెరికాలో చదువుకుంటున్నాం అని చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతారు చాలామంది. దాదాపు ప్రతి సంవత్సరం 1.1 మిలియన్ 11 లక్షల మంది అమెరికాలో చదువుకుంటారు. అమెరికా వీసా ఆఫీసుల ముందు, అమెరికన్ ఎంబసీస్ ముందు వీసాల కోసం క్యూలు కడతారనమాట. అయితే ఈసారి అమెరికా ఈ వీసా ఇంటర్వ్యూస్కి షెడ్యూలింగ్ తాత్కాలికంగా నిలిపివేసింది ఫారిన్ విద్యార్థులకు. ఎందుకు అలా చేసింది? వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ చెక్ చేయబోతోందనమాట. సోషల్ మీడియాలో మనకు తెలుసు, ఇప్పుడు మనం ఏదైనా షేర్ చేసినా, ఏదైనా రాసినా, సోషల్ మీడియాలో మన ఒపీనియన్ తెలియజేసినా దానిలో మన భావజాలం ఉంటుందన్నమాట. సో ఫారిన్ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులు అమెరికాకు వచ్చి చదువుకునే విద్యార్థుల యొక్క భావజాలం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు రీసెంట్గా అమెరికాలో ఈ హమాస్కి సింపతి తెలుపుతూ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యాంటీ జూయిష్ స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి. అంతేకాదు అమెరికాకు వ్యతిరేకమైన ప్రొటెస్టులు కూడా కొన్ని యూనివర్సిటీస్లో స్టార్ట్ అయ్యాయన్నమాట. దాంతో అమెరికా ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతుంది. మా దేశానికి రావాలన్నా, మా దేశంలో చదువుకోవాలన్నా మీరు కొన్ని కండిషన్స్ పాటించాల్సిందే అని చెప్పి పరోక్షంగా అమెరికా ఇప్పుడు చెప్తుందన్నమాట.